హాయ్ హలో మై యూట్యూబ్ మెంబర్స్. ఈరోజు ఏం చేసేస్తున్నా అనుకుంటున్నారా? ఈ సమ్మర్లో కూల్గా చల్లగా మనకి చలవ చేయడానికి కోకో ముందు చేస్తున్నానండి. అది చాలా ఈజీ ప్రాసెస్. నేను ఒక 2 years బ్యాక్ నుంచి ఇది ట్రై చేస్తున్నాను. ఇది ఇప్పుడు యూట్యూబ్లో ట్రైనింగ్ కూడా అయ్యింది కాబట్టి మనం కూడా రీల్ చేసేద్దామని చెప్పి వీడియో చేద్దామని అప్లోడ్ చేద్దామని చెప్పి అయితే చేసేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని 1/2 లీటర్ కోకోనట్ వాటర్ వేసుకోవాలండి. మనకి అగర్ గ్రాస్ అని చెప్పి అమ్ముతారు. దీన్ని జున్నుగడ్డ అని కూడా అంటారండి. సో అది తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం వాటర్ పోసుకున్న బౌల్లోనే వేసేసుకోవాలి. షుగర్ తగినంత షుగర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇది మనం స్టవ్ మీద అయితే పెట్టేసేయాలి. మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. అది అప్పుడైతే మెల్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే అగర్ గ్రాస్ అనేది మెల్ట్ అవుతుందో అసలు ఒక్కటి కూడా లేకుండా ఉండేలా చూసుకోవాలి. బాగా మెల్ట్ అయ్యేదాకా మనం తిప్పుతూనే ఉండాలండి. ఏంటంటే మనం తిప్పడంలోనే ఉంటుంది. దాన్ని మనం పప్పు ఎలా మనం నొక్కుతామో దాన్ని కూడా సేమ్ అట్లానే నొక్కి పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టేసి నేను కొబ్బరి బొండంలోనే కొబ్బరి తీసుకొని వచ్చానండి. అట్లా చిన్న ముక్కలు కట్ చేసేసి పక్కన ఉంచేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న కొబ్బరి అయితే కొంచెం ముదురుగా ఉంటుంది. ఇది లేత కొబ్బరి. దీనికి చాలా టేస్ట్ వస్తుంది ఈ రెసిపీకి. ఈ కొబ్బరి అయితే కన్ఫామ్గా మనం తెచ్చుకోవాలి. తర్వాత అది చూసారా మొత్తం ఎట్లా అయితే కరిగిపోయి ఇట్లా మామూలుగా వాటర్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇంకా అయిపోయిందండి. తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఇది చిన్న బౌల్స్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్లో కూడా వేసేసుకొని పైనుంచి ఆ కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అనేది ఒక 1 or 2 hours పెట్టేసుకుంటే టైట్ అయిపోతుంది. నేను 2 విధాలుగా చేశాను. బౌల్లో కూడా వేసాను. అలా సేమ్ అది కంచంలో కూడా వేసుకున్నాను. పైనుంచి కొబ్బరి వేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఇది కూల్గా తింటే చాలా బాగుంటుంది. ఇది మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట ఉంచిన చల్లగా అయిపోయి కట్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సేమ్ మనం బయట తినేలానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టే అమ్ముతారు కదా, సో అందుకని. తర్వాత నేను 2 hours తర్వాత తీసేసి కట్ చేసేసాను. చూడండి ఎట్లా వచ్చిందో మీరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి గాయస్ ప్లీజ్. ఫైనల్లీ ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బయటకు తీసేసాక ఎట్లా వచ్చిందో చూడండి. చాలా గట్టిగా వచ్చింది కదా. సో ఈ కన్సిస్టెంటీ ఇలా రావాలి అంటే మీరు ఒక్క ప్యాకెట్కి 1/2 లీటర్ మాత్రమే కొబ్బరి నీళ్ళు అనేది పోసుకోవాలి. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసేసేయండి. ఇంకా మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.